మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన తైలం అని చెప్పేసి అన్నారు. అంటే ఒకటి పిండ తైలము, అదేవిధంగా కొట్రం చుకాడియా. సో ఈ తైలాలతో ఎట్లా మనం మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు అండి? ఎందుకంటే మీ వీడియోస్ అన్నీ కూడా నేను అంటే చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్కి ఏం చెప్తారంటే, ఈ యోగాసనాస్ చేసే బిఫోర్ వచ్చేసి ముందు మీ మోకాల్ని మర్దన చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు మనం లైవ్లో చేస్తా ఉన్నాం. సో ఎందుకు అది మర్దన చేసుకోవాలి, అదేవిధంగా ఈ తైలానికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి? ఎస్ సార్, యాక్చువల్గా ఈ ఆయిల్ ఎందుకు తీసుకున్నామంటే చాలా ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడు దాదాపు ఒక మనకు 10 to 15 వేరియేషన్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. మోకాల కాంబినేషన్స్ కానీ ఏదైనా. ఈ ఆయిలే ఎందుకు అంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్. సూపర్. ఓకే, అయినా ఇంత సింపుల్ ఆయిల్ అయినా కూడా కొంతమందికి హీట్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొంచెం బటర్ మిల్క్ కానీ మజ్జిగలు కానీ తర్వాత కొంచెం మంచి ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఎందుకు మరి మసాజ్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, సో ఇది మనము సటిల్ గ్రాస్ రెండు స్థూలము సూక్ష్మం అనుకుందాం. ఇది సూక్ష్మంగా మనకు లోపలికి వెళ్ళి రిపేర్ని స్టార్ట్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఫిజికల్గా బాడీ చేసేది అంత స్థూలంగా కదా. ఒకవేళ ఆయిల్ కూడా అవసరం లేదు అంటే వాళ్ళు మంచిగా ప్రాణాయామం మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇంకా మోకాల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఓకే. సో మరి ప్రాణాయామము మెడిటేషన్స్ చేయాలి అని అంటే వాళ్ళకు ఆ రేంజ్లో డెడికేషన్, ఇంట్రెస్ట్, ఆ రకమైన టీచర్స్ కావాలి. ఈ ఆయిల్ అనుకోండి ఈజీగా మనకు ఎలాగో అమెజాన్లో ఎక్కడైనా ఆయుర్వేద షాప్లో దొరికిపోతుంది. ప్లస్ చాలా ఎఫోర్డబుల్ ఫర్ ఎవ్రీవన్, చాలా ఎఫోర్డబుల్. సో ఈ ఆయిల్ని తీసుకొని మనము మసాజ్ చేయాలి. అయితే ఇప్పుడు మనం మసాజ్ చేయించే విధానం చూస్తాము. చూసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చేసే వ్యక్తి, చేయించే వ్యక్తి చాలా ప్రశాంతంగా చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఎందుకంటే మన మైండ్ అదొక ఫస్ట్ మెడిసిన్, ఈ ఆయిల్స్ ఇవన్నీ సెకండ్ మెడిసిన్. సో టకా 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 ఏదో చేసేసి నా పని అయిపోయింది రుద్దొద్దు. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగానే మనకు మోకాలు నొప్పి ఉంటే అది తగ్గితే ఎంత బాగుంటుంది, ఎంత కంఫర్ట్ ఉంటుంది అనే విధానంతో, ప్లస్ చేసేవాళ్ళు కూడా అటు టీవీ చూసుకుంటానో ఇతర వ్యవహారాలు ఫోన్ చూస్తానో లేకపోతే ఇతరులతో మాట్లాడుకుంటా కాకుండా దాన్ని ఫీల్ అవ్వాలి. వీలైతే డీప్ బ్రీతింగ్ చేసి కళ్ళు మూసుకోవాలి. ప్లస్ మీరు ఈ ముద్ర చూడండి సార్, ప్రాణముద్ర అంటారు దీన్ని. చిటికెన వేలు దాని పక్కన ఉన్న ఈ 2 వేళ్ళను కూడా, ఓకేనా, ఉంగరపు వేలు, చిటికెన వేలు, బొటన వేలుతో టచ్ చేసి మీ చూపుడు వేలు, మధ్యలో వేలు, ఈ 2 వేళ్ళని స్ట్రైట్గా వదిలేసేయాలి. ఓకేనా? ఇది ప్రాణముద్ర అంటారు సార్. ఓకే. ఈ ప్రాక్టీస్లో అసలు ఈ ముద్ర ఎందుకోసం పనిచేస్తుందంటే, మన శరీరంలో ఎక్కడైతే వీకెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఉండి దానికి ప్రాపర్గా ప్రాణశక్తి సప్లై అవ్వట్లేదో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాణశక్తి ఆ అవయవంలోకి వెళ్తుంది. అయితే ఇలా పెట్టగానే అలా వెళ్ళిపోదు. ఇలా అంటే ఇది మరీ మనం 1 hour 2 hours అలా పెట్టుకుంటే వెళ్తుందేమో. అయితే క్విక్లీ 1 or 2 minutesలో ఎనర్జీ అక్కడ వెళ్ళాలి అంటే మనం కళ్ళు మూసి కొంచెం బ్రీత్ని కొంచెం డీప్ చేసి మన పూర్తి ధ్యాస ఇక్కడ వీకెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే మోకాలు, ఈ మోకాల మీద పెట్టి, మనకు మోకాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మోకాల మీద పెట్టి ఆ మసాజ్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఆ ఎనర్జీని కొంచెం ఫీల్ అవ్వాలి. లైట్గా మన కంఫర్ట్ కంటే కొంచెం దాటొచ్చు కానీ మరీ అతిగా దాటొద్దు. సో అలా వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఈవెన్ ఫస్ట్ రౌండ్కే సెట్ అవుతుంది. సో మీకు ఇంట్లో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళతో మసాజ్ చేయించుకుంటే బాగుంటుంది, లేదంటే ఓన్గా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కూర్చొని చేపిస్తున్నాను, బట్ ఈవెన్ కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు చైర్ మీద, సోఫా మీద కూర్చొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు చేద్దామా సార్? సో చేసే చేస్తున్నంతసేపు ఇదే ముద్రలో, అంతే సార్, ప్రాణముద్రలో ఉంచుకోవాలి. డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఆన్ యువర్ నీస్, అంతే. సో ఇప్పుడు ఎలా అంటే ఒక్కసారి ఈ ఆయిల్స్ నేమ్ అంటే ఎందుకంటే నోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకటి పిండ తైలము, కొట్టం చుక్కాడి ప్లస్ పిండ తైలం, ఈ 2. సో ఇది కంప్లీట్గా మీకు ఒక తేనె కలర్లో వస్తుంది, తేనె కలర్లో వస్తుంది. ప్లీజ్ స్ట్రైట్ సార్. సో కాలు ఇక్కడ పెట్టండి సార్, ఏం పర్లేదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ స్ట్రైట్గా ఉండేటట్టు కింద గ్యాప్ రావాలి. ఎందుకంటే చెప్తాను ఎందుకోసం ఈ పొజిషన్ తీసుకున్నాం చెప్తాను. సో ఎప్పుడైనా మనం ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు మోకాలకి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మోకాలు చిప్పనే అని అనుకోవద్దు. అంటే ఇది రౌండ్గా ఉన్న పటల్లో ఉంది కదా, ఇది కాకుండా
సైడ్స్, పై భాగము, కింది భాగము, వెనుక భాగం, ఈ 4 భాగాలకు కూడా మనం ప్రాపర్గా ఎనర్జీ పడేటట్టు మసాజ్ అనేది చేయాలి. సో ఆయిల్ని మనం తీసుకొని 2 చేతులకి బాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మొత్తం మనం అనుకున్నాం కదా, అప్పరు, మిడిలు, లోయరు, వెనుక, ఈ అన్ని భాగాలకి ముందు ఒక లేయర్ అప్లై చేసేయండి, సింపుల్ స్మూత్ లేయర్. ఓకేనా? మీరు ప్రాణముద్రలో ఉండి జస్ట్ అట్లా డీప్గా చేసేసుకొని ఒక్కసారి అప్లై చేసిన తర్వాత మనం మసాజ్ స్టార్ట్ చేయాలి. ఇది జస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద ఆయిల్, ఫస్ట్ లేయర్. ఓకేనా? దీని తర్వాత ఈ ఆయిల్ని మనం డబుల్ ఫిల్టర్ హీట్ చేసుకోవాలండి. అంటే ఒక వేడి నీళ్ళు ఉంది కదా, దాంట్లో ఒక స్టీల్ బౌల్లో, అంటే ఇది గాజు ఉంది బట్ మనం స్టీల్ బౌల్లో పెట్టుకొని కొద్దిసేపు అందులో ఉంచితే ఒక లూక్వామ్ హీట్ అవుతుంది. ఆ హీట్ దాన్ని వాడుకోవాలి. ఓకేనా? డైరెక్ట్ హీట్ కూడా చేయకూడదు. డైరెక్ట్ హీట్ చేయొద్దు. డైరెక్ట్ హీట్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి. ఓకేనా? సో మసాజ్ తర్వాత ఇప్పుడు మనకి బొటన వేలుతోని సైడ్కి డైరెక్ట్ ఇప్పుడే పట్టెల్లో ముట్టుకోవద్దు. సో మామూలుగా అయితే మీరు కాబట్టి చిన్న ఏజ్ కంఫర్ట్ ఉన్నారు, మీరు కూర్చోగలరు. బట్ ఇది అందరూ కూర్చోలేరు కాబట్టి వాళ్ళు కావాలంటే ముద్రను తీసేసి జస్ట్ ఇట్లా హ్యాండ్స్ వెనుక నిష్పంద భావాసన అంటారు, రిలాక్స్ పొజిషన్, బ్యాక్కి రిలాక్సేషన్ పెట్టేసుకొని ఫస్ట్లో సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ కలిపి మన బొటన వేలుతో మంచిగా రౌండ్గా అయ్యేటట్టు మసాజ్ చేయాలి. ఒక 20-30 టైమ్స్ మెల్లిగా చేయాలి. ఎక్కువ ర్యాపిడ్ చేయొద్దు, అంటే హీట్ క్రియేట్ అవ్వకుండా మసాజ్ అవ్వాలి. దాని తర్వాత పైన, దాని తర్వాత కింద, దాని తర్వాత 2 వైపులా. ఇప్పుడు దీనిపైన చేయి పెట్టేసి కింద ఒక చేయి పెట్టి ప్రశాంతంగా మనం అడగాలి చేసేటప్పుడు ఆపోజిట్ వాళ్ళకి. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్కి ఇలా ప్రెస్ చేయడం వేరు, మోకాలు నొప్పులు ఆల్రెడీ నీ డీజనరేషన్ అరిగిపోవడం లాంటిది జరిగింది అనుకోండి, వాళ్ళకి ఇంకా వేరు. సో గ్యారంటీ కింద సపోర్ట్ తీసుకోవాల్సిందే, ప్లస్ కింద ఆయిల్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనం బ్యాక్ మసాజ్ కూడా అయిపోతుంది. చూడండి ఇట్లా పెట్టేసి మోకాలు చిప్పకు. సో మెల్లి ఒక సర్క్యులేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా పిడికిలు పెట్టుకొని కంఫర్ట్గా లైట్గా ట్యాపింగ్ చేయాలి. సో వీలైనంత వరకు మనం ఎవరి సపోర్ట్ అయినా తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ట్యాపింగ్ కరెక్ట్గా కుదురుతుంది. ఇట్లా ట్యాప్ చేయడం వల్ల యూజెస్ సర్క్యులేషన్ అక్కడ ఎనర్జీ సర్క్యులేషన్ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ప్లస్ ఈ ఆయిల్ కూడా మంచిగా దిగుతుంది అనుకోవచ్చు మనం. జస్ట్ ఇమాజినేషన్, ఈ ఆయిల్ లోపలికి వెళ్తుంది, నాకు తగ్గిస్తుంది అని అనుకుంటే బాగుంటుంది. అంతా కూడా వాళ్ళు రిలాక్స్ మూడ్లో ఉండేసి అంతే, మనకి ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అక్కడ ఫోకస్ పెట్టుకోవాలి. అంతే సార్, ఫోకస్ పెట్టుకోవాలి. ప్రశాంతతని మించిన మందు లేదు. సో ఇదేదో నా టైం అయిపోతుంది, ఆఫీస్ వెళ్ళాలి అని అనుకుంటే ఆఫీస్ నుంచి వచ్చినాక వేసుకోవాలి. రిలాక్స్. సో మనం ఇచ్చే టైం దీనికి ఒక్కొక్క లెగ్కి మనకు ఒక 5 to 6 minutes పడుతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అయితే ఇది చేసిన తర్వాతనే నీ పెయిన్కి సంబంధించిన చేసుకోవాలి, యోగాసనాస్ చేసుకోవాలి, నీ పెయిన్కి సంబంధించిన చేసుకోవాలి. అప్పుడు చాలా రిజల్ట్. ఓన్లీ ఎక్సర్సైజ్ అలోన్, ఓన్లీ ఆయిల్ అలోన్. గౌతమ్ గారు నీ పెయిన్కి సంబంధించి చాలా వీడియోస్ కూడా చేశారు. సో ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి మళ్ళీ ఈ వీడియో చూడాలి అని అంటే కూడా ముందు ఇది చూసిన తర్వాత ఆ వీడియో దాన్ని కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. సో ఏజ్ని బట్టి మనం చైర్ చూసాము, కూర్చొని ఫ్లోర్. ఇంకా ఇక్కడ ఏంటంటే మీకు వీడియోలో ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా, అర్థం కాకపోయినా ఇక్కడ గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. సార్ వచ్చేసేసి ఎవ్రీ మంత్ ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నీ పెయిన్ వాళ్ళకి కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు, బెస్ట్ రెమెడీస్, థెరపీస్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ లెగ్ చేద్దాం. ప్లీజ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. అయితే సాధారణంగా కొంతమందికి ఒక మోకాలు నొప్పి ఉంటుంది, అయినా సరే మనం రెండింటికి ఈక్వల్గా చేయాలి, ప్లస్ ఈక్వల్ టైంని ఇవ్వాలి. ఓకేనా? సో కావాలంటే నొప్పి ఉన్న భాగం కంటే నొప్పి లేని భాగంకి కొంచెం ఎక్కువ బలంగా చేసినా పర్వాలేదు. మీ కళ్ళు మూసి మొత్తం దీని మీద ఫోకస్ చేయండి. అకార్డింగ్ టు యోగా ఏంటంటే సార్, వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక మనకు బయట వ్యక్తి ద్వారా లేదంటే బయట మెడిసిన్ ద్వారా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే మీ మనస్సుని పెడతారో అప్పుడు ఇంకా రెండింతల పని ఎక్కువ జరుగుతుంది.
సో మనకి ఈ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది అనే ఫీల్డ్లోకి ఫీల్డ్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఈజీగా మనకు అయిపోతుంది. సో సింపుల్ లాజిక్. ఒకవేళ మీకు మసాజ్ ఇంకా టెక్నిక్లు తెలిసినా రకరకాలు తెలిసినా పర్వాలేదు, యూ కెన్ అప్లై. బట్ కాన్సెప్ట్ ఏంటంటే మోకాలకి పైన, సైడ్స్కి, కింద, వెనుక అన్ని భాగాలకి, మోకాలకి మీద ఓన్లీ జెంటిల్ ప్రెస్ లాస్ట్కి చేసిన దానికి కాకుండా దానికి సైడ్స్కి చేసుకోవాలి. ఇది మామూలుగా మీరు లైవ్ వచ్చినప్పుడు అంటే క్లయింట్ మీ దగ్గరికి లైవ్గా వచ్చినప్పుడు లైవ్ సెషన్స్ కూడా చేస్తారు? లైవ్ సెషన్స్లో కూడా చేస్తాం. ఓకే. ప్లస్ వాళ్ళకి వీటితో పాటు మెయిన్గా అవసరం ఉన్న ముద్రలు కానీ ప్రాణాయామాలు కానీ చిన్నపాటి ఎక్సర్సైజ్ కానీ చేసుకొని వాళ్ళకు ఈజీగా మామూలుగా స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. స్టేజ్ 3 స్టేజ్ 4 అంటే డిపెండ్స్ అపాన్ సర్జరీకి వెళ్ళే పర్సన్స్ కానీ కాకుండా అసలు అదే ఆ పొజిషన్ కి వెళ్ళకుండా ఉండడం కోసం అసలు బేసిక్ గా ప్రివెన్షన్. రైట్. తర్వాత మనకి చూడండి కింద నుండి ప్రెస్ చేయాలి, పైనుంచి ప్రెస్ చేయాలి. ఓకే. నిజంగా లైట్గా నాకైతే నీ పెయిన్ ఉంది సార్. అంటే ఒక 40 days నుంచి కూడా అవుట్డోర్ షూట్లకి ఎక్కువ వెళ్తా ఉన్నా. అన్ని మన ఇంటర్వ్యూలు అన్నీ కూడా నిలబడి చేసే ఇంటర్వ్యూలే. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది ఈ 5 minutesలోనే. ఇది చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే ఆయిల్ పెయిన్ లాగేసుకుంటుంది. అవును, స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంది సార్ ఆయిల్. అవును సార్. రైట్. థంబ్ పెట్టేసుకొని మంచిగా ట్యాపింగ్ చేయాలి. సో జెంటిల్ ట్యాపింగ్ మనము చేసే వ్యక్తికి అడుగుతూ వాళ్ళ కంఫర్ట్ని మిస్ అవ్వకుండా చేయాల్సి. ఎందుకంటే పాపం అందరికీ అన్ని ఇట్లా మామూలుగా ఎన్ని రోజుల్లో మీరు ఇది నీ పెయిన్ తగ్గించగలరండి ఒకవేళ మీ దగ్గరికి క్లయింట్ వస్తే? సో డిపెండ్స్ అపాన్ సార్. వాళ్ళకున్న సివియర్గా ఉంటే మాత్రం వాళ్ళు ఒక 3 to 4 months రెగ్యులర్గా మాకు ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేదు జెంటిల్గా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళకి జస్ట్ 15 daysలో తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి? మేము వాళ్ళని సంప్రదించేటప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ప్రాబ్లమ్ని బట్టి తీసుకుంటాం. ఒకవేళ టూ మచ్ ఉంటే మాత్రం వాళ్ళు ప్రిఫర్ చేసేస్తారు. మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ సహాయంతో వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ వెళ్ళడమే కరెక్ట్. అయితే బేసిక్ ఏంటంటే మేము మామూలుగా ప్రాణ అనే ఎనర్జీ మీద యోగా పనిచేస్తాం. సో కాబట్టి వాళ్ళ యొక్క బ్రీత్ మీద మేము వర్క్ చేస్తాం. ఫస్ట్ మైండ్ మీద వర్క్ చేస్తాం. దాని తర్వాత ఫిజికల్గా చిన్న ఇప్పుడు ఆయుర్వేదం ఆయిల్ నాకు మంచి ఆయుర్వేద ఎక్స్పర్ట్ చెప్పారు ఇది. సో దాదాపు ఒక 5-6 years నుంచి నేను చెక్ చేసిన తర్వాత ఇంకా వేరే పేర్లు చెప్పకుండా ఇదే కంఫర్ట్గా బాగుంటుందని చెప్పి మేము డిసైడ్ అవ్వడం జరిగింది. రిలాక్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవాలంటే అంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉండదు కదా, సెల్ఫ్గా చేసుకోవాలంటే ఒక పిల్లో పెట్టుకోవాలి సార్. పిల్లో పెట్టేసేసి ఇక్కడ జెంటిల్ మసాజ్ సైడ్ తర్వాత అప్ అండ్ డౌన్, తర్వాత ట్యాపింగ్, తర్వాత ప్రెస్సింగ్, తర్వాత ట్యాపింగ్, ప్రెస్సింగ్ తర్వాత ట్యాపింగ్. ఓకే. ఈ ట్యాప్ కూడా 4 sides. ఇది మొత్తానికి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారండి. ఏమైనా డైట్ కూడా మీరు ప్లాన్ చెప్తారండి? డైట్ చెప్తాం సార్. మామూలుగా వీటితో పాటే కొంచెం మంచి హెల్తీ జ్యూసెస్ కానీ హెల్తీ ఫుడ్ కానీ కూడా రికమెండ్ చేస్తాం. సో దీంతోనైతే వాళ్ళు మిస్ అయిపోయి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఇంకొక మోకాల్ రిలేటెడ్ వీడియోలో దాని ఫుడ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే నీ పెయిన్ కంట్రోల్లో ఉంటుంది అనేది అయితే చేద్దాం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఆ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసిన గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఏదైనా డౌట్ ఉంటే సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.